మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్లకు యాజమాన్యం విద్యుత్ తొలగింపుపై లొల్లి పుట్టింది. ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ప్రజలు ఆందోళన బాట పట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ, టేకుల బస్తీ, ఇతర బస్తీల ప్రజలు మంగళవారం మార్కెట్ రోడ్డు వద్ద ఆందోళనకి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అప్పగించిన సింగరేణి క్వార్టర్లకు యాజమాన్యం విద్యుత్తు నిలిపివేసిన నేపథ్యంలో బాధిత బస్తీల ప్రజలు, యువకులు, పలువురు నాయకులు ఒక్కటే యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. సింగరేణి అధికారుల తీరుపై మండిపడ్డారు. తన ఉద్యోగ జీవితకాలం సింగరేణి అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డ్ కార్మిక కుటుంబాలకి యాజమాన్యం విద్యుత్తు నిలిపివేయడం అమానుషమని మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సంఘం నాయకులు అమానుల్లా ఖాన్, కాంగ్రెస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు గౌస్ విమర్శించారు. సింగరేణి క్వార్టర్లని తొలగించి విద్యుత్తుని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉచితంగా 200 యూనిట్ల పవర్ అందించాలని కోరారు. రిటైర్డ్ కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ఇంతకాలం సింగరేణి సంస్థకు చేసిన సేవల్ని యాజమాన్యం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కార్మికుల ఇండ్లకి కరెంటు తొలగింపుపై ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. బేషరతుగా కరెంటు తొలగించిన ఇండ్లకి వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ కట్టింగ్ ఉపసంహరించుకోవాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకుని విద్యుత్ పునరుద్ధరణకి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఏడల దశల వారీగా అన్ని బస్తీల ప్రజలు ఒక్కటై బలమైన ఆందోళనకి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ, రిటైర్డ్ కార్మికులు కె మల్లయ్య, ఎం జగన్, లింగయ్య, పి మల్లక్క, ఏ స్వప్న, బి రాజేశ్వరి, జి రామ్నాథ్, పి అనిల్, ఎస్ శంకర్, సమ్మన్న తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఉన్నటువంటి కోటర్ల కరెంటు యాజమాన్యం మొండి వైఖరితోటి విచక్షణ రహితంగా కరెంటు కట్ చేయడం జరిగింది. ఈ 4 రోజుల నుండి కార్మికులు, రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలు, వారి పిల్లలు చీకటిలో మగ్గిపోయి అర్ధాంతరంగా ముసలి ముడుక మంచాలలో పురుగుబూసికి నానా ఇబ్బందులతోటి సతమతవుతున్న ఈ తరుణంలో ప్రజాప్రతినిధులు అయినటువంటి ఓటేసి గెలిపించి మరి ప్రజల కార్మికుల మీద, ప్రజల మీద ప్రజా సమస్యలు ఏవైతుంటాయో వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది. కానీ ఇక్కడ యాజమాన్యము నాయకులకు ఒకటి చెప్పి, కార్మికులకు, ప్రజలకు ఒకటి చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకుంటూ కార్మికులని విచక్షణ రహితంగా కరెంటు కట్ చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే మేము బేషరతుగా సింగరేణి కంపెనీల్లో పనిచేసినటువంటి కార్మికులు 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ పనిచేసి వారు రెక్కలు ముక్కలు చేసుకొని ఎందరో ప్రాణాల త్యాగం చేసిన అటువంటి ఘనత ఈ బెల్లంపల్లి పురిటిగడ్డకున్నది. అలాంటి కార్మికులకు బేషరతుగా ఈరోజు ప్రజాపాలనలో 200 యూనిట్లు ప్రజలకు రేవంత్ రెడ్డి ఫ్రీగిస్తుండు. అదేవిధంగా కార్మికులకు ప్రతి ఇంటి కరెంటు ఫిడి చేస్తూ ప్రతి కార్మికునికి కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కరెంటుని పునరుద్ధరించ చేసి వాళ్ళకు 200 యూనిట్లు పవర్ సప్లై చేసే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కార్మికుల తోటే ఈరోజు యూనియన్ నాయకులకు పేరు వచ్చింది. అలాంటి యూనియన్ నాయకులు నామమాత్రంగానే ఉంటున్నారు తప్ప కార్మికుల పక్షాన నిలబడి దయచేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. బెల్లంపల్లి లీడర్లను కానీ, కార్మిక యూనియన్లు కానీ, గెలిచినటువంటి యూనియన్లు కానీ అందరు కార్మికుల పక్షాన నిలబడి వారికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వచ్చేటట్లు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి డబల్ 2 కరెంట్లు ఉన్నాయని యాజమాన్యం మొండిగా చెప్పి దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు. ఎన్ని కరెంట్లు ఉంటాయనేది కాదు. ఇక్కడ కొందరికి కార్లు, బంగ్లాలు, ఏసీలు, ఫామ్ హౌస్లు ఉండగలేంది. కార్మికుల కుటుంబాలకు 2 కరెంట్లు ఉంటే తప్పేంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాడు సురక్షితంగా ఉండాత కార్మికులు కష్టం చేసి ముసలి మురికతోటి ఆ మంచాన పడి నానా అవస్థల పాలవుతున్నారు. వాళ్ళకు ఉపశమనం చెందాలంటే ఉండాత. యాక్చువల్గా సింగరేణి యాజమాన్యం విద్య, వైద్యం, కరెంటు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సింగరేణి మీద ఉండే. మరి అలాంటిది ఒకటేనుకొకటి టోటల్ ఈ బెల్లంపల్లిని భ్రష్టు పట్టించి
బొద్దులగట్టగా మారుస్తున్నటువంటి సింగరేణి మొండి వైఖరి విమర్శిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా ఏకమై ఇది సీఎం దృష్టి దాకా తీసుకెళ్లాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఒక సింగరేణి బెల్లంపల్లి గడ్డకున్నది. ఎందుకంటే సింగరేణిలో కనీసం మరి 35 వేల మంది వరకు మా ఫాదర్ కాడికి వెళ్ళి ఇదే శాంతి గనిలో ఇక్కడ లోకల్ బాయిలో పనిచేసిన వ్యక్తులం వాళ్ళ పిల్లలము మా పిల్లలు ఇవాళ చేస్తాండ్రు. ఈ జిఎం గారు ఎందుకంటే నిమ్మకు నీరెత్తకుండా ఈ జిఎం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ లేని ఒకటి చెప్పి సీఎండీ గారికి బలరాం నాయక్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ పవర్ తీయద్దు, ట్రాన్స్ఫర్ తీయాలి. తక్షణమే జిఎం గారు మీరు ఏకపక్షం చేస్తే ఇవాళ సింగరేణికి 100 చరిత్ర మాకున్నది. మా పిల్లలకైనా కనీసం మా పిల్లలు మా పెద్ద మనుషులు అందరు కలిసి వచ్చి మీ జిఎం ఆఫీస్ కాదు మిమ్మల్ని మీ కుర్చీ తీసుకొని మేము పక్కన పెట్టాలనుకుంటున్నాము. రెండవది ఇక్కడ ఒక చరిత్ర కాకా వెంకటస్వామి అంటే ఒక పేరున్నది. ఆ తర్వాత ఇవాళ అలా కొడుకులు ఇద్దరు, ఆ తర్వాత మనమడు ఒక ఎంపీ ఉన్నాడు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరు తక్షణమే మా కార్మికులకు ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర గల్లారికైన సింగరేణిలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చింది. ఇట్లాంటి ట్రాన్స్ఫర్ ఇవ్వకపోలే, పవర్ ఇవ్వలే. కాబట్టి మీరు తక్షణమే బేషరతుగా పవర్ ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ బెల్లంపల్లి గడ్డ నుండి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ జిఎంని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము గంటాబద్ధ కార్యక్రమం కోరుతాను. మేము సింగరేణి వర్కర్ భార్యను. మాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఉంది. మాకు మా మొగలలో పని చేసినాక ఈరోజు 40 ఏళ్ళ ఉంది. ఈరోజు అంతా కరెంటు మొత్తం కట్ చేసింది. మరి ఇంత కట్ చేసుడు కరెక్ట్ కాదు కదా. మా మొగలు చూద్దా పని చేసారు కదా అలా. మేము చూద్దా బతకాలి కదా. మా పోరగాళ్ళు దోమలు కుట్టి అది కుట్టి రాత్రి పాము వచ్చింది. ఈ సీకట్లో ఓ సాగు తత్తన్నాం మేము. మరి ఎందుకు ఇట్లా చేస్తారు? సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది. మరి ఇప్పుడు తెలంగాణ ఆయన వచ్చినప్పుడు ఎందుకు తీయలేదు? మరి ఇప్పుడు ఎందుకు తీస్తారు? మరి ఈయన కుమారో ఆయన ఎవరో ఆయన మన లీడరు. ఆయనను గెలిపించుకోవాలి. మంచిగా మనకు అన్ని చేస్తాడు, ఈ ఊళ్ళు ఉంటాడు, మనకు అన్ని చేస్తాడు అంటాను. మరి ఇంత కార్మికులది అది తీస్తా అంటే ఆయనకు ఏర్పడతలేదా? మరి ఆయనను సాయం చేయని అనిపిస్తలేదా? ఆయనకు అనిపిస్తలేదా? అరే నా బిడ్డలాగా, అరే వాళ్ళు నా బిడ్డలాగా నన్ను గెలిపించారు. ఎక్కడో పడిపోయిన కాంగ్రెస్, ఏనో పడిపోయిన కాంగ్రెస్ను లేపినాం దాన్ని చేసినాం. అరే నన్ను నమ్ముకొని వేసిండ్రు. మరి కార్మికుల బిడ్డలను ఇట్లా ఎందుకు చేయాలి నేను? మరి ఆయనకి కొద్దిగా ఆయనకు అర్థమైతే ఏసీలో ఉన్నాడు. వీళ్ళు గంగలో ఓన్ చేసుకుంటాడా? మా బతికేంది? మేము ఎట్లా బతకాలి? ఇవాళ మా మొగడు అలా పని చేసి బొక్కలు ఇరిగి అది ఇరిగి పచ్చమాతం వచ్చి పన్నాడు. మరి ఆయన కరెంట్ అంతా ఊపిరి కాకుండా సావనియా? బాయిలో దావని ఇలా దావనియా? మాకు దయచేసి మాకు కరెంట్ ఇవ్వాలి. మాకు ఎడి చేసి సీఎం అయినా ఇక పెద్దోళ్ళు కంపెనీ అయినా వచ్చి మనకు చేయాలి అంతే.